అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరుతున్నాయని విపక్షం ఆరోపిస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే మాజీ ఎమ్మెల్యేకి చెందినటువంటి ఆయన సోదరుడికి చెందినటువంటి 2 కంపెనీలు గతంలో ఒకటి సీజ్ అయింది, తాజాగా మరొక కంపెనీ సీజ్ అయింది. ఇవన్నీ కక్ష సాధింపు చర్యల్లో భాగమే అంటారు. ఇందులో వాస్తవం ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. కాకినాడ అనగానే రకరకాల దందాలు, రకరకాల ఆరోపణలు, రకరకాల విమర్శలు, రౌడీయిజం, ఛాలెంజ్లు అవన్నీ చాలా చూసాం. అవును. ఇప్పుడు అధికారం మారిన తర్వాత కాకినాడ పోర్ట్లో జరుగుతున్నటువంటి హైడ్రామా జరుగుతుంది. ఒక పక్క అది జరుగుతుండగా ఈ సీజుల కార్యక్రమం ఏంటి, రొయ్యల శుద్ధి కర్మాగారాలు అని చెప్పని, అంటే పెద్దగా కాకపోవచ్చు ప్లాంట్ల సైజులో ఉన్నటువంటి వాటిని సీజ్ చేశారు. ఇదంతా కక్ష సాధింపే అని విపక్షం చెప్తుంది. సో ఏంటి అసలు దీని కథా కమామిషి? సార్, కక్ష సాధింపు అంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఇవన్నీ సాధారణం. కక్ష సాధింపు అని బ్లాంక్గా చెప్పేసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి కాదు సార్. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ గారి తమ్ముడు వీరభద్రరావు గారికి 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి, రొయ్యలను శుద్ధి చేసే ఫ్యాక్టరీలు. ఇంతకుముందు ఆగస్టులో ఒకటి సీజ్ చేసినారు. అంటే గవర్నమెంట్ మారిన తర్వాతే ఆయనకి సంబంధించిన ఒక ప్లాంట్ సీజ్ అయింది. అలాగే ఉంటది కదా సార్, వాళ్ళు ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు వైలేషన్ ఆఫ్ రూల్స్ అనేది ప్రాపర్ గా ఉంది. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యారని పదే వారాహి యాత్ర చేసినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అవును. సో దానికి ఆధారాలు లేకుండా సీజ్ చేయడం అనేది సాధ్యమవుతుందా? ఒకవేళ ఉంటే, తప్పు జరిగి ఉంటే అసలు ఈ పర్టికులర్ ఇష్యూలో ఏం జరిగింది సార్? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకటి ఆల్రెడీ సీజ్ చేసినారు. ఇప్పుడు పత్తిపాడు మండలంలో లంపక లోవలో ఉన్నటువంటి మరొక ఫ్యాక్టరీ, దానికి 3 నెలల క్రితమే అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. ఓకే. అంటే నోటీసులు ఇవ్వకుండా అది పనిగా పోయి చేస్తే దాన్ని ఖచ్చితంగా ఎలాగనే అని అనుకోవచ్చు. సో అప్పుడు గవర్నమెంట్ మన చేతిలో ఉంది కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు అనుకుని ఉంటారు. అంతే కదా. అవును. ఒక నోటీస్ ఇచ్చినారు. అక్కడ జరుగుతుంది ఏంటి అంటే సార్, లోపల ఐస్ ఫ్యాక్టరీ అప్రూవల్స్ లేకుండా రన్ చేస్తున్నారని. ఓకే. ఇంకొకటి దాంట్లో నుంచి వచ్చే వ్యర్థాలు, ఆ నీళ్లు పంట పొలాల్లోకి వదిలేస్తున్నారు అనేసి అని. వాటిని శుద్ధి చేసేదో లేకపోతే ఇంకెక్కడన్నా మళ్లించేదో అది లేదు అనేసి, గ్రీన్ ఫీల్డ్ లేకపోయినా ఉంది అని చెప్పేసి అధికారులు మభ్యపెట్టడం అని చెప్పేసి, వీటన్నిటికి సంబంధించి 3 నెలల క్రితం నోటీస్ ఇవ్వడం జరిగింది అధికారులు. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెక్టిఫై చేసుకుంటామని చెప్పినారు, కానీ 3 నెలల తర్వాత కూడా రెక్టిఫై చేసుకోలేదు. మళ్ళా కూడా అధికారులు 3 నెలల తర్వాత కూడా మళ్ళా నోటీసులు ఇచ్చినారు. ఓకే. సో అధికారుల్లో ఇంకా స్టిల్ ఏంటంటే కొంత ఫేవరిజం, ప్రొసీజర్ ఫాలో అయ్యారు. డ్యూ కోర్స్ అంటే 3 నెలలు టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు రెక్టిఫై చేసుకొని ఉండాల్సింది. చేసుకోకపోతే మళ్ళా వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేస్తే మళ్ళా ఏదో టైం కూడా ఇచ్చినారు వీళ్ళు. అప్పుడు ఒక మీడియా కంపెనీ ఇన్నిసార్లు టైం ఇవ్వడం ఏంటి, 3 నెలలు గడువు పెట్టిన తర్వాత అని దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత యంత్రాంగం అప్పుడు కొంచెం అప్రమత్తం అయ్యి అప్పుడు పోయి చెక్ చేసి ఆడ నిబంధనలకు విరుద్ధంగా ఉండాలి అని చెప్పేసి నిర్ధారణ అయిన తర్వాత దాన్ని సీజ్ చేయడం జరిగింది సార్. సో అంటే ప్రొసీజర్ ప్రకారం జరిగింది. ప్రొసీడ్ అయినారు. సో దీనివలన కక్ష సాధింపు ఇవన్నీ పక్కన పెడితే పర్యావరణ పరమైన సమస్యలు అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నాయి సార్. ఆ విజువల్స్ కూడా చూస్తే అంటే అవి యథేచ్ఛగా పంట పొలాల్లోకి ఆ కలుషితమైన నీటిని వదిలేస్తున్నారు అన్నది ఒక అభియోగం. తర్వాత అప్రూవల్స్ లేకుండా లోపల ఇంకొక ఐస్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు అని చెప్పేసి, అంటే 3 నెలలు టైం ఇచ్చిన తర్వాత అవన్నీ రెక్టిఫై చేసుకుని ఉండాల్సింది. ఒకవేళ వాళ్ళు రెక్టిఫై చేసుకుని ఉంటే కనుక లీగల్గా బ్యాటిల్ చేసేదానికి, లీగల్గా ఫైట్ చేసేదానికి అవకాశం ఎప్పుడు ఉంటారు కదా సార్. అంటే ఇది కాకినాడ పోర్టులో జరిగే అక్రమ రవాణాలో వాటికి సంబంధం లేదు. ఇది వేరే బిజినెస్, ఇది వేరే ఓన్ బిజినెస్ సార్. అది మేబీ అది కంబైన్డ్ బిజినెస్ అయి ఉండొచ్చు, లేదంటే పైన ఉన్న వాళ్ళని ఇది చేసేదానికి బిజినెస్ అయి ఉండొచ్చు. కాకినాడ పోర్టులో ఉండేది ఇది వీళ్ళ సొంత వ్యాపారాలు, వాళ్ళ తమ్ముడి పేరు మీద ఉన్నటువంటి సొంత వ్యాపారాలు ఇది. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది కాకినాడలో జరుగుతున్నటువంటి అక్రమ వ్యాపారాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ద్వారంపూడి కుటుంబానికి సంబంధించి నిబంధనలు ఫాలో అవ్వకుండా ఉండకపోవడం వల్లనే ఈ ప్లాంట్లని, ముఖ్యంగా రొయ్యల శుద్ధి కర్మాగారాలని సీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2 ఇప్పటికే సీజ్ అయినాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి మాట ద్వారంపూడి ఫ్యామిలీ చెప్తుంది. అయితే నిబంధనలను పక్కాగా పాటించిన తర్వాతే నిర్ణయాలు తీసుకున్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.